ఒక ప్రశాంతమైన అడవిలో బింబి అనే భోజన ప్రియమైన పాండా ఉండేది. ఒకరోజు బింబి వంట వీడియోలు చూస్తుండగా అతను కొత్త దక్షిణ భారత చిరుతిండి మైసూర్ బోండా కనుగొన్నాడు. అతని నోట్లో తక్షణమే నీళ్ళొచ్చాయి. దీన్ని నేనే ప్రయత్నించాలి అని అతను ఉత్సాహంగా ప్రకటించాడు. బింబి పరిగెత్తి పదార్థాలు సేకరిస్తూ వచ్చింది. ఉడుత నుండి ఉరద్పప్పు, చిలుక, తోట నుండి మిరపకాయలు, అడవి దుకాణం నుండి నూనె. తన హాయిగా ఉండే వెదురు వంటగదికి తిరిగి వచ్చి పిండి కలిపి బోండా చేయడం ప్రారంభించాడు. మైసూర్ బోండాలు బంగారు గోధుమ రంగులోకి మారి గాలిని ఒక అనిర్వచనీయమైన సువాసనతో నింపాయి. సిద్ధమైన తర్వాత బింబి చిన్న గంటను మోగిస్తుంది. తన స్నేహితులందరినీ ఆహ్వానించాడు. అందరూ చుట్టూ గుమిగూడి కరకరలాడే బోండాలను ఆనందంగా తిన్నారు. ఆ రాత్రి బింబి బోండా పార్టీ గుర్తుండిపోయే పండుగగా మారడంతో అడవి నవ్వులు, కేకలు, స్నేహంతో ప్రతిధ్వనించింది. బింబి సంతోషంతో అలా అనుకుంటాడు, వంట చేయడం అంటే ప్రేమ, దానిని పంచుకోవడం ఒక వేడుకగా మారుస్తుంది. Don't forget to like, share and subscribe. Thank you for watching.